హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్, అంటే ది వీక్ హ్యాస్ బీన్ గ్రీటెడ్ విత్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్తో గ్రీట్ చేయబడింది మార్కెట్. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రోజు కొత్త కొత్త విషయం ఏం కాదు. మార్కెట్లో ఏంటంటే వీక్గా ఉన్నాయి, మార్కెట్లో ఎలా ఉన్నాయి, పడిపోతున్నాయి, అంతే కదా. అయితే మార్కెట్లు భయంకరంగా పడిపోతాయా, కొద్ది కొద్దిగా ఉండుండి పడిపోతాయా అన్నదే తెలుసుకోవాలి తప్ప, మార్కెట్లు పడిపోవటం ఆగిపోయింది, రికవర్ అవుతుంది, రికవర్ అవుతాయా, ఈ విషయాలకి మాత్రం సమాధానం లేదు. మార్కెట్లు ఇమ్మీడియట్గా రికవర్ అవడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఆ, మర్చిపోయాను. మార్కెట్ రికవరీ అంటే గుర్తుకొచ్చింది. మొన్న తిరుపతి మీట్లో కొన్ని స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా, తిరుపతి మీటింగ్లో. అవి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకున్న వారికి ఆ పీపీటీ ప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఎవరికైనా కానీ ఆ పీపీటీ ప్రజెంటేషన్ అందకపోతే దయచేసి 8121648156, ఐ రిపీట్, 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నంబర్ వన్. నంబర్ టూ, మార్కెట్లు ఏమీ రికవర్ అవ్వటం లేదు. అవటం లేదు. తిరుపతి మీట్ తర్వాత ఏమీ రికవర్ అవ్వాల. రాజమండ్రి మీట్ తర్వాత రికవర్ అవ్వలేదు తిరుపతి మీట్ వరకు. తిరుపతి మీట్ తర్వాత కూడా ఇప్పుడు రికవర్ ఏం అవటం లేదు, డౌన్ ట్రెండే. కాబట్టి మీరు దయచేసి స్టాక్స్ని అబ్జర్వేషన్లో పెట్టుకోండి, స్టడీ చేయండి. కంగారుగా ఆ, అమ్మో ఇది దొరకదేమో అది దొరకదేమో అన్నట్టుగా కొనేయకండి. డోంట్ బై. అబ్జర్వేషన్లో పెట్టుకోండి, స్టడీ చేయండి, ప్రాసెస్ చేయండి. ఆ, కొంచెం ప్రాసెస్ చేసి వాటిని అటు చేసి ఏదేదో చేయండి. చేస్తూ చేస్తూ మీరు సెలెక్ట్ చేసుకోండి స్టాక్స్. ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం. అమ్మో ఇది పెరిగిపోతుంది అది పెరిగిపోతుంది ఇది దొరకదేమో కొనకపోతే అనే పరిస్థితి లేదు కదా. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ప్రాసెస్ చేసి స్టడీ చేసి ఎండగట్టి అటు చేసి ఫిల్టర్ చేసి ఇటు చేసి మీరు తీయండి. ఏమైనా స్టాక్స్ అందులో ఇన్వెస్ట్ చేయడానికి పనికొస్తాయి అనుకుంటే చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫాలింగ్ మార్కెట్లో మంచి స్టాక్స్ కూడా పడిపోతాయి. అలాగే రైజింగ్ మార్కెట్లో చెత్త స్టాకులు కూడా పెరుగుతాయి. ఓకే అండి, యు గాట్ ఇట్. ఏమండి, రైజింగ్ మార్కెట్లో ఏం చెప్పాను? చెత్త స్టాక్స్ కూడా పెరిగిపోతాయి. ఫాలింగ్ మార్కెట్లో మంచి స్టాక్స్ కూడా పడిపోతాయి. కాబట్టి దయచేసి హడావిడిగా కంగారుగా కొనేసుకోకండి. లేదు అయినా కానీ ఇట్లా చూడటం కాదు, మేము ఏదో చేస్తాము, వాచ్ చేసుకుంటూ స్టడీ చేస్తాము అంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 3 ఇన్స్టాల్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఇన్స్టాల్మెంట్ నెంబర్ 1, కొన్నాను, ఇది ఓకే మంచిదే అనుకున్నాను, కొన్నాను కానీ తగ్గింది. ఓ, ఎంత తగ్గింది? మోర్ దెన్ 10% తగ్గింది. ఎందుకంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళటానికి ఎప్పుడు కూడా స్టాక్స్ అయితే, చిన్న స్టాక్స్ అయితే 15 to 20% తగ్గితే కానీ వెళ్ళకూడదు. ఓ, 15 to 20% తగ్గింది. సో లెట్ మీ గో ఫర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. అదే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. అదే సారీ, ఫస్ట్ ఒకసారి కొంటాం కదా, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. అంటే యావరేజింగ్ ఒక రకంగా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ తర్వాత ఇంకా 2 సార్లు కొన్నారంటే మూడోసారి అసలు కొనకూడదు, అంతే ప్రళయం. మీ దగ్గర ఫండ్స్ ఉండి ఇది ఫండమెంటల్స్ బాగున్నదే, ఇది పెరగటం లేదు, తగ్గుతున్నది, బాగుంటుంది అనుకుంటే అందులో పెట్టిన అమౌంట్ రీజనబుల్లీ స్మాల్ అమౌంట్ అయితే మూడో ఇన్స్టాల్మెంట్ యాడ్ చేయటం. అదర్వైజ్ 2 ఇన్స్టాల్మెంట్లో సరిపెట్టుకోండి. బాగుంది కదా. అది నేను ఇచ్చే సలహా. అందుకని సార్ చెప్పారు, స్టాక్స్ ఇచ్చారు, కొనేద్దాం అట్లా కొనకండి. నేను చెప్పినా ఎవరు చెప్పినా మీరు స్వయంగా స్టడీ చేసుకుని డెసిషన్ తీసుకుని చేసుకోవాలి. అఫ్ కోర్స్ డిస్క్లైమర్ ఇచ్చాం అందులో. డిస్క్లైమర్ ఇవ్వటం వేరు, ఏదో పొగ పొగ త్రాగుట హానికరము, ఆ, లేకపోతే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని యాడ్ ఇచ్చి అక్కడేమో బ్రాందీలు విస్కీలు చూపిస్తారు, సిగరెట్ ప్యాకెట్లు వేస్తారు అక్కడ. ఏమిటిది పారాడాక్స్.
పొగ తాగటం హానికరం అని చెప్పటం ఎందుకు, మళ్ళీ అక్కడ సిగరెట్లు అమ్మటం ఎందుకు, పెట్టడం ఎందుకు? అలాగే సో ఇది కూడా అంతే. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. తొందరపడి కొనేయకండి. ఎవరు చెప్పినా కొనేయకండి. జాగ్రత్తగా ఉండండి, రిస్క్ ఉంటుంది. ఇది చెప్పటం. మరి ఇది చెప్తూ మరి స్టాక్స్ ఎందుకు చెప్పటం? స్టాక్స్ చెప్తారు, ప్రికాషన్ చెప్తారు. అది లాజికల్ అనుకుంటే లాజికలే, కాదనుకుంటే కాదే. నా సలహా ఏంటంటే ఫాలింగ్ మార్కెట్ కాబట్టి అగ్రెసివ్గా కొనేయకండి, వెయిట్ చేస్తే మంచిది. సరే, ముందు మార్కెట్ చూసి ఒక కొన్ని మార్కెట్ సుభాషితాలు చెప్తాను, రెండు మూడు ముక్కలు, నాలుగు ముక్కలు. అవి మీకు ఉపయోగపడతాయి, ఇన్వెస్టర్స్కి ఉపయోగపడతాయి. ఉం? ఆ, ఏంటంటే ఫస్ట్ మార్కెట్ పొజిషన్ చూద్దాం. సాటర్డే వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. సాటర్డే వీడియోలో చెప్పేశాను చాలా వరకు. ఇక్కడ ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు దాని గురించి. ఇది కదా ఈ లైన్, ఈ ట్రెండ్ లైన్ బ్రీచ్ చేసిందండి అని చెప్పాను. ఎప్పుడు సాటర్డే ఈ ట్రెండ్ లైన్ బ్రీచ్ చేసి కిందకు వచ్చిందండి, ఇది ఫ్రీ ఫాల్ టైపే, నాకు ఇబ్బందే, రికవర్ అవుద్దని గ్యారంటీ లేదు అని. అగ్గికి ఆజ్యం పోసినట్టు అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్లు ఫ్రైడే కుప్పకూలాయో దాని ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ కంటే ఎక్కువ ఇండియన్ మార్కెట్ మీద పడింది. ఎందుకంటే ఆల్రెడీ వీక్ మార్కెట్ కదా. నేను ఇంతకుముందు చెప్పే ఉన్నాను మీకు. ఆల్రెడీ తైవాన్ ఇండియన్ క్రాస్ చేసేసి తైవాన్ ఇండెక్స్ 23,500 23,600కి వెళ్ళిపోయింది. మనమేమో బిలో 23,000లో ఉన్నాం. అలాగే హ్యాంగ్ సెంగ్ అది చాలా ఉప్పెన్లా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా పోతుంది. హ్యాంగ్ సెంగ్ కూడా 23,500 23,000 దాటిపోయి పైకి వచ్చేసింది. అంటే ఇండియాని ఆల్రెడీ రెండు బీట్ చేసేసాయి. దగ్గరగా నెక్ అండ్ నెక్ నడుస్తున్నది జర్మనీ డాక్స్. అది 22,400 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. మనం అక్కడే ఉన్నాం. ఇంకొక జర్క్ ఇస్తే, ఇంకొకసారి తగ్గితే జర్మనీకి దిగువకి వెళ్ళిపోతాం. అంటే మనల్ని మూడు ఇండెక్స్లు, వరల్డ్ ఇండెక్స్లు అధిగమించి వెళుతున్నాయి అని అర్థం. ఉం? నేను భయపడ్డ భయపెట్టడానికి నేను చెప్పటం లేదు, మీరు భయపడకూడదు కూడా. ఎందుకు భయపడకూడదు అంటే మార్కెట్స్ ఇలాగే ఉంటాయి, విశేషం ఏం లేదు. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. చూసారా ఈ బ్రీచ్, ఈ ఫాల్, ఈ ఫ్రీ ఫాల్ దట్ ఈస్ డేంజరస్. చూడండి 29.7 ఇండెక్స్ 30కి జనరల్గా రాదండి. తక్కువ సందర్భాల్లో వస్తుంది, వీక్గా ఉన్నప్పుడు వస్తుంది. 30 దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంటే అది ఇంకా తగ్గుతూ పోతుంది. బిలో 30 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే మరీ ప్రమాదం. ఎంతకాలం అలా బిలో 30 వస్తే అంతకాలం మారన్ హోమ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ 30 అండ్ బిలో 30 రావటం వలన ఎంత ప్రమాదం జరిగిందో మీరు చూడండి, మీకు చూపిస్తాను. ఆర్ఎస్ఐ ఉన్నటువంటి ప్రత్యేకత, అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఐ అనే దాన్ని పూజిస్తారు. ఇండికేటర్స్, ఇండికేటర్స్ పూజింపబడే ఇండికేటర్స్లో ఒకటి. ఎక్కువగా మోస్ట్లీ యూజ్డ్ ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐ ఒకటి. ఇది చూడండి, ఇక్కడ 30కి వచ్చింది. ఇక్కడ 30కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కంటిన్యూ అయింది కదా, అయింది కదండి. ఇది చూడండి, మీరే చూడండి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూసారా, ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఇది ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ 29 దగ్గరే ఉంది, కానీ మరీ పడిపోలేదు, దిగిపోలేదు కదండి. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి, అక్కడే ఉంది, దాని మీద రేఖ ఆ 30 లైన్ మీదే నడిచింది. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోయింది. అంటే ఎన్ని పాయింట్లు డిఫరెన్స్ వచ్చి ఉంటుంది? ఊరికే అంచనా. ఏంటండి? ఆ, మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడంటే 23,800,
ఇక్కడేమో 23,300, అబ్బో 400 450 పాయింట్లు ఎగిరిపోయింది. చూసారా, 400 450 పాయింట్లు ఎగిరిపోయింది. అది ఆర్ఎస్ఐ మాత్రం దిగలా. 29 30 ఆ మధ్యనే అక్కడే ప్రయాణం చేసింది. ఆ లైన్లో అక్కడే ప్రయాణం చేస్తే అంత ప్రమాదం. ఉం? ఇప్పుడు ఇక్కడ వచ్చి టచ్ అయింది. ఇప్పుడైతే జస్ట్ పిన్డ్ 30 దగ్గర 29.74 అంటే 30 దగ్గర వచ్చి టక్కని కొట్టింది. ఈ కొట్టింది ఇంకా దిగింది అనుకోండి, ఫినిషే. ఇది ఇంకా స్పీడ్గా దిగుతుంది. అక్కడి నుంచి ప్రయాణం చేసినా కూడా తగ్గుతుంది. అక్కడి నుంచి బౌన్స్ అయితే కొంచెం పైకి కొడితే అప్పుడు మాత్రం మార్కెట్ రికవర్ అవుతుంది. అట్లాంటి సూచనలు ఏం కనిపించడం లేదు. ఇక్కడ ఏడిఎక్స్ 25 ఉంది, దగ్గర న్యూట్రల్ జోన్లో ఉంది. మరీ స్ట్రాంగ్ కాదు, అలానే వీక్ కానే కాదు. బట్ ఎంఏసిడి ఎలాగో డౌనే. అంటే ఇండికేటర్స్ దే ఆర్ షోయింగ్ వీక్నెస్, అందులో డౌట్ ఏం లేదు. ఉం? అయితే మరొక విచిత్రం చూడండి, నేర్చుకోండి. ముఖ్యంగా ఇప్పుడు షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ బయింగ్ సెల్లింగ్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు విధిగా నేర్చుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది క్లోజింగ్ ప్రైస్ కదా, దీనికి నేను క్యాండిల్ స్టిక్ పెడతాను, వీక్లీ పెడతాను. క్యాండిల్ స్టిక్ వీక్లీ, బట్ అట్ ది సేమ్ టైం దీన్ని 1 ఇయర్ తీసుకుంటాను. 1 ఇయర్ 6 మంత్స్ తీసుకోనా అక్కర్లేదు, కానీ తీసుకుంటాను. వీక్లీ చార్టు 6 మంత్స్కి సంబంధించింది క్యాండిల్ స్టిక్స్ తీసుకున్నాను. ఇది అప్డేట్ అవటంలో టైం తీసుకుంటున్నాను. స్లో, నెట్ స్లో. ఏమిటి విచిత్రం? ఇక్కడ విచిత్రం ఏంటంటే, రెడ్లు ఇలా ఎక్కువ ఉన్న చోట డౌన్గానే ఉంటుంది అనుకున్నాం, ఇంతకు ముందే నేర్చుకున్నాం ఈ విషయం. తర్వాత ఇది చిన్న రిట్రేస్మెంటే, ఎంత తగ్గిందో అంత పెరగల, ఇది రిట్రేస్మెంట్ మాత్రమే. తర్వాత పెద్ద క్యాండిల్ వచ్చింది. ఈ పెద్ద క్యాండిల్ దేన్ని సూచిస్తుంది? ఫ్రెష్ బేర్ మార్కెట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇది దాటి పైకి వెళితే తప్ప, అంటే 24,760 ఉంది ఇక్కడ, ఇది దాటి పైకి వెళితే తప్ప బుల్లిష్ కాదు కదా. కానీ అది దాటలేదు కదా. నెక్స్ట్ 2 వీక్స్లో మళ్ళీ థర్డ్ వీక్ కొద్దిగా రికవర్ అవ్వబోతూ మళ్ళీ డమాల్ ఉంది. సో దాని పర్యవసానం ఏంటి? ఫర్దర్ డౌన్. చూసారా, ఇలా ఫ్రీక్వెంట్గా రెడ్ క్యాండిల్స్ కొద్ది పెద్ద పెద్ద బండలు పడుతుంటే అది రికవర్ అవ్వదు మార్కెట్. అయితే ఇప్పుడు పొజిషన్ చూడండి, ఇప్పుడు ఈ ఈ క్యాండిల్ పైన అంటే 24,040ని క్రాస్ చేసి పైకి వెళ్తే తప్ప బుల్లిష్ కాదు. అది చేయలేదు, జరగలేదు. ఏ ఇది డోజీ, ఈ వీక్లీ డోజీ ఏదైనా కానీ, ఈ డోజీ ఎప్పుడైనా వచ్చినప్పుడు గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ ఈక్వల్ టు డౌన్ ట్రెండ్, గ్యాప్ అప్ డోజీ ఈజ్ ఈక్వల్ టు అప్ ట్రెండ్. మీరు డోజీకి ఏం చెప్తాము? డోజీ షోస్ నో ట్రెండ్, న్యూట్రల్ అంటాం, లేదా ట్రెండ్ రివర్సల్, అక్కడి నుంచి మారిపోవచ్చు అని. ఇది ఏమి లేదు. ఈ గ్యాప్ డౌన్ డోజీ అయితే ఆ ఇంటర్ప్రిటేషన్లు ఏమి అప్లై అవ్వవు. గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ ఈక్వల్ టు డౌన్ ట్రెండ్, గ్యాప్ అప్ డోజీ ఈజ్ ఈక్వల్ టు అప్ ట్రెండ్, దట్స్ ఇట్. పర్టికులర్లీ ఇలాగా ప్లస్ ప్లస్ సింబల్ టైప్ అనుకోండి, చాలా క్రిస్టల్ క్లియర్. సో దాని పర్యవసానం చూడండి, నెక్స్ట్ డే తగ్గింది. ఇక్కడ కొంత హోప్ ఇచ్చింది ఈ క్యాండిల్ ఈ వారం, అంతే. ఆ నెక్స్ట్ వారం కూడా కొంచెం పర్వాలేదు, హోప్ ఇచ్చింది. అండ్ దే అగైన్ స్టార్టెడ్ ఫాలింగ్. ఇక్కడ 23,540 నుంచి డబాల్న 22,930. అంటే ఈ రెడ్ క్యాండిల్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే, పడుతూ ఉంటే, అది కూడా కొంచెం పెద్ద రెడ్ క్యాండిల్స్, దాని అర్థం మనము రికవరీ, మార్కెట్ రికవరీలో లేదు, రికవరీ ఈజీ కాదు అని చెప్పడం, అంతే కదా. సరే, బాగుంది. ఇప్పుడు వద్దాం, ఈ వారం ఇప్పుడు జరుగుతున్న కాదు ఇది. ఇంతకుముందు ఏం జరిగిందండి? ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఒక డోజీ వచ్చింది. దిస్ కెన్ బి ఏ మార్నింగ్ స్టార్. ఏది? ఇక్కడ గన ఈ రోజు గన ఇక్కడ వైట్ క్యాండిల్ ఫామ్ అయితే అబౌవ్ దిస్ డోజీ,
దిస్ కెన్ బి దిస్ కెన్ టర్న్ అవుట్ టు బి ఏ మార్నింగ్ స్టార్, అంటే ఇక్కడి నుంచి రికవరీ వస్తుందని. కానీ అది జరగలేదు కదా. ఏం జరిగింది? మరొక డోజీ వచ్చింది. ఆ వారం అయిపోయింది. ఈ వారం మరొక డోజీ వచ్చింది. ఆ డోజీ కూడా గ్యాప్ డౌన్ డోజీ. దిస్ డోజీ ఈజ్ ఏ గ్యాప్ డౌన్ డోజీ. గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ మీ ఈజ్ గ్యాప్ డౌన్ డోజీ మీన్స్ డౌన్ ట్రెండ్. గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ డౌన్ ట్రెండ్. గ్యాప్ డౌన్ డోజీ మీన్స్ డౌన్ ట్రెండ్. అంటే క్లియర్గా తెలిసిపోతున్నది, అంటే మార్కెట్లో సత్తా లేదు, స్ట్రెంగ్త్ లేదు. అయితే వీక్లీ చార్ట్లో మాత్రం ఏడిఎక్స్ పెద్ద స్ట్రాంగ్గా ఏం లేదు. పెద్ద స్ట్రాంగ్గా ఏం లేదు అంటే ఏంటంటే పట డబేల్ డబేల్ అని పటా పట పటా పట ఏం పడిపోదని అర్థం. మార్కెట్ పడుతుంది చక్కగా, చిన్న చిన్నగా, అంటే పెద్ద జడివాన, పెద్ద వాన కురవదు, కొద్ది కొద్దిగా పడుతూ ఉంటాయి, చినుకులు పడుతూ ఉంటాయి, మొత్తానికి వర్షం పడుతుంది, పడుతూ ఉంటుంది. పెద్ద వానలు మాత్రం కురవు అని అంటాం, అంటే డబాలను పడిపోదు, పడుతూ ఉంటుంది వీక్ మార్కెట్ అని చెప్పడం. ఓకే, ఐ థింక్ ఐఎమ్ డన్. ఇంకా మార్కెట్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. మరి దేని గురించి చెప్పాలండి అంటే మీకు ఒకటి చూపించాలి. చూడండి, ఇది 24 ఫిబ్రవరి 2025 నెట్ ఎఫ్ఐఐస్ 6286.7 కోట్లు అమ్మారు. 6200. వీళ్ళు ఏంటండి, ఎంత హోల్డింగ్ ఉందో వీళ్ళకి అర్థం కాదు. 5000 6000 కోట్లు, ఇంతకుముందు 100 200 కోట్లు 5000 కోట్లు అనుకునేవాళ్ళం. అసలు కరోనా నథింగ్ కదా, కరోనా ఫాల్ నథింగ్. అయితే ఇంకా అంతకన్నా భయంకరంగా పడేదేమో మరి. ఈ పాటికి 15,000 16,000 వచ్చి ఉండేదేమో. నీ డిఐఎస్ రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉన్నాం, లేకపోతే ఫినిష్ మనం. 6286 కోట్లు అమ్మిందండి ఇవాళ. మన ఫ్రైడే ఏమో 3449 కోట్లు అమ్మటమే. అది కూడా ఇంత అమ్మటమా? ఆ? అది కూడా ఇంత అమ్మటమా? మరి వాళ్ళు ఫ్రైడే మన వాళ్ళు 22,884 కోట్లు దగ్గర దగ్గరగా కొన్నారు. అయినా తగ్గిందిలేండి మార్కెట్. సెంటిమెంట్ బేరిష్ కదా. ఆ, అలాగే ఇక్కడ చూడండి, 5185. మన వాళ్ళు ఈరోజు 5185 కోట్లు కొన్నారండి. వాళ్ళేమో 6286 కోట్లు. అంటే 1100 కోట్లు 1000 కోట్లు పైనే వాళ్ళు నెట్ అమ్మారు ఎక్కువ. అంటే అంత మాత్రానికి మార్కెట్ 200 పాయింట్లు తగ్గిందా, 1% తగ్గిందా అంటే వీళ్ళతో పాటు కొంతమంది బిగ్ ప్లేయర్స్ కూడా అమ్ముతారు కదండి, అందువలన. లేకపోతే వీళ్ళు అమ్మింది వీళ్ళకి కొన్నది దగ్గర దగ్గర సరిపోయింది కదా, పెద్ద విశేషం ఉంది. దర్ ఇస్ నథింగ్ స్పెషల్ అంటే. ఇది చూపిద్దామని. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇక్కడే ఉంది చూడండి. 663 షేర్లు ఓవరాల్గా పెరిగితే 1981 షేర్లు తగ్గాయి. అంటే 1:3. ఒక షేర్ పెరిగితే 3 షేర్లు తగ్గాయి. 4 షేర్లు ఉంటే ఒక షేర్ పెరిగితే 4 షేర్లలో 3 షేర్లు తగ్గాయి. దట్ ఈస్ ద స్టోరీ. అయితే లక్కీగా ఏంటంటే డాలర్ ఏమీ పెరిగిపోవటం లేదు, ఆయిల్ ఏమీ పెరిగిపోవటం లేదు. ఎంత పెరగాలో అంత పెరిగిపోయింది డాలరు, స్టేబుల్గా ఉంది. ఆయిల్ ఏం పెరగటం లేదు, ఒక గోల్డే పెరుగుతున్నది. గోల్డ్ ఎలాగో $3,000 వచ్చేసింది కదా ఇంటర్నేషనల్ మార్కెట్లో దగ్గర దగ్గర. 1 ounce. అది విషయం. అడ్వర్టైజ్మెంట్స్ తోటి చంపేస్తాడు అన్న. అబ్బో, ఇది ఎక్కడిది ఇది? అమ్మో, వాడిని భరించలేము. ఏమండి? సో ఇదండి మార్కెట్. చావనివ్వదు బతకనివ్వదని భయంకరంగా టఫమని రోజుకు ఒక 400 పాయింట్లు 500 పాయింట్లు చొప్పున పడదు, అది తెలిసిపోతున్నది. అలా అని పెరగదు, రికవర్ అవ్వదు. డన్. మరి ఏంటి చెప్తా ఉన్నారు సార్, ఏదో స్టోరీ ఇన్వెస్టర్ కంటే. చూడండి, మార్కెట్స్ మీలో చాలా మంది అమ్మో నాది ఎంత పడిపోయింది, అమ్మో నాది అంత అయిపోయింది, రక్తదారిలో అది 30% డౌను, 40% డౌను, ఆ డబ్బులు పెట్టాను ఈ డబ్బులు పెట్టాను, ఇది ఎలా అయింది అది అలా అయింది. లేకపోతే మా ఆవిడ గోల్డ్ కొనమంటే కొనకుండా నువ్వు షేర్లు కొనేసి ఆ, ఇలా చేసామని మా ఆవిడ దెప్పుతుంది. ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే షేర్ చేసుకుంటే, ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది.
ఎంత మంచి అమ్మాయి అయినా దెప్పి పొడి చేస్తుంది భర్తని. అవకాశం దొరికింది కదా. ఆ? భార్య భర్తను దెప్పకపోతే ఇంకెవరు దెప్పుతారండి? భర్త కూడా అంతే కదా, భార్యను దెప్పుతాడు, ఇంకెవరిని దెప్పుతాడు? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. చక్కగా ఎంజాయ్ ఇట్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అండర్లయింగ్ బిట్టర్నెస్. అది మన భారతదేశ సాంప్రదాయం. ఇప్పుడు ఈ జనరేషన్ యంగ్ పీపుల్కి, యంగ్స్టర్స్కి మనం చెప్పలేమనుకోండి. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ నోషన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్. లైఫ్ గురించి వాళ్ళకున్న అవగాహన డిఫరెంట్. ఎందుకంటే పెళ్ళి అవుతున్నది, వారం రోజులకు, 10 రోజులకు, 15 రోజులకు కలవరం మొదలు, ఆ, గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇట్లా అవుతున్నాయి. లేకపోతే డైవోర్సు, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం, తరచుగా చూస్తున్నాం మనం ఈ సొసైటీలో. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఎక్కువ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చదువుకున్న వాళ్ళు కదా, దే హ్యావ్ దేర్ డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అది మరి ఎందుకు జరుగుతున్నదంటే మరి చెప్పలేం. కాలం మారుతుంది, కాలం మహిమ అంతే, అందుకనే లేదు. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. స్టాక్ మార్కెట్కి వస్తే, ఈ తగ్గటం పెరగటం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫినామినా. మార్కెట్లు తగ్గుతాయి, మార్కెట్లు పెరుగుతాయి. అయితే పెరిగినప్పుడు పొంగిపోవటం, తగ్గినప్పుడు కుంగిపోవటం, ఇలా చేస్తుంటాం. 70 70% కేసెస్లో 70% కేసెస్లో ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. ఒక 20 to 30% పీపుల్ స్టేబుల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్కెట్లు పెరుగుతాయి, మార్కెట్లు తగ్గుతాయి కదండి. నేను మీరేదో సండే వీడియోలో సుభాషితాలు చెప్పినట్టు ఇక్కడ మార్కెట్లో చెప్తున్నారు ఏంటని కామెంట్ చేయకండి. చేయండి, సరదాగా, పర్లేదు, నేనేం అనుకోలేండి. ఏమండి, ట్రూ ఇన్వెస్టరు అంటే ఎవరంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు ఈజ్ అబౌవ్ బోర్డ్. అంటే ఈ గోస్ ఈ థింక్స్ అండ్ గోస్ బియాండ్ దిస్. ఈ సైకిల్, బేర్ మార్కెట్లోనేమో బేర్స్ స్ట్రాంగ్గా ఉండి చితకొట్టేస్తారు, పడేస్తారు. బుల్ మార్కెట్లోనేమో బుల్స్ స్ట్రాంగ్గా ఉండి బేర్స్ని చితకొట్టేసి ట్రౌన్స్ చేసేసి పైకి వెళ్ళిపోతాయి, మార్కెట్లు వెళ్ళిపోతాయి కదా. అయితే మనకేంటంటే ఇన్వెస్టర్కి బుల్ మార్కెట్ చాలా బాగుంటుంది, బేర్ మార్కెట్ చాలా బాధ కలిగిస్తుంది కదా. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు ఈ రెండిటికి అతీతంగా ఉంటాడు. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఎలా అండి అంటే, అనుభవపూర్వకంగా ఎంతో కాలంగా మార్కెట్లో ఉన్న వ్యక్తికి ఇవన్నీ, ఇలాంటివి ఆటుపోట్లు చూస్తాడు కదా, 2 3 సార్లు చూస్తుంటాడు. చూసిన తర్వాత అర్థమవుతుంది, తగ్గటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు, అవే పెరుగుతాయిలే, ప్రస్తుతం తగ్గుతున్నాయి అని స్థిమిత పడతాడు. కానీ బీపీ షుగర్లు తెచ్చుకోడు. ఇలాంటి మార్కెట్లని చూడని వాళ్ళు, కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఎక్స్పోజ్ ఎక్స్పోజర్ అంతగా లేని వాళ్ళని ఎలా డిఫైన్ చేస్తామంటే, 3 years ఆర్ లెస్ దాన్ 3 years ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు న్యూ పీపుల్ అని అర్థం. 3 years ఆర్ లెస్ దాన్ 3 years, 5 years ఆర్ మోర్ దాన్ 5 years మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనమే నేర్చుకోం. మనం డబ్బులు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చేసి పెడుతున్నారు అంతే, మనమే నేర్చుకుంటాం. సో 5 years ఆర్ మోర్ దాన్ 5 years మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది అని అర్థం. వాళ్ళు కొత్త వాళ్ళు కాదని అర్థం. అంటే అందుకనే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే, నాకు ఎవరైనా చెప్తే, సార్ నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, నాకు 2 ఏళ్ల తర్వాత, సంవత్సరంన్నర తర్వాత మా అమ్మాయికి అదే పెళ్లి చేయాలనో, లేకపోతే ఇంకే అట్లాగా మా అబ్బాయిని అమెరికా పంపించాలనో, లేకపోతే మా అబ్బాయికి ఇంజనీరింగ్ చేర్పించాలి, ఏదో మెడిసిన్కి కోసమని, ఇట్లా ఏవో చెప్తారు రిక్వైర్మెంట్. లేదా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నానండి 2 సంవత్సరాల్లో, ఇంత డబ్బు ఉంది నా దగ్గర, మీకు ఏమైనా షేర్లు చెప్పండి, లేకపోతే ఎట్లా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తే, నేను రెడ్ సాల్యూట్. 1 or 2 years పర్లేదండి, ఈక్విటీ షేర్లో పెట్టకండి, మీరు చక్కగా లిక్విడ్ ఫండ్స్లో పడేయండి, లేకపోతే పోస్టల్ డిపాజిట్లో ఏదైనా వేయండి, అట్లా చెబుతా.
ఈక్విటీ షేర్లు పెట్టకండి అని చెబుతా. అదేంటండి 1 or 2 years అంటే, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 1 or 2 yearsలో ఒరిగేదే ఉండదు. మా వీక్ మార్కెట్ డల్గా ఉందనుకోండి, ఒక్కోసారి సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు వీక్ అలా డౌన్ ట్రెండ్ కిందకే వెళ్ళిపోద్ది. మన రక్త మాంసాలు అన్నీ పీల్చేస్తుంది. 1.5 years మార్కెట్ డౌన్లో ఉంటే ఏంటి పరిస్థితి, ఇన్వెస్టర్స్ పరిస్థితి? అగమ్య గోచరం. ఊహించండి, ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అయింది మ్యాక్సిమం. అక్టోబర్ నుంచి 4 నెలలు అయింది, 5వ నెల. ఈ 5 నెలలకే కక్కలా వికలం అయిపోతున్నారు కదా చాలా మంది. మరి సంవత్సరం ఉంటే, సంవత్సరంన్నర ఉంటే పరిస్థితి ఏంటి? టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్, బట్ ద టఫ్ పీపుల్ డూ. టఫ్ పీపుల్ ఎవరంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరంటే అనుభవపూర్వకంగా ఎక్కువ కాలం, ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని అయి ఉండాలి, లేదా వాళ్ళ నుంచి లెసన్స్ రూపంలో నేర్చుకున్న వాళ్ళని అయి ఉండాలి. వెన్ యూ హ్యావ్ లెసన్స్ యూ డోంట్ నీడ్ ఎక్స్పీరియన్సెస్ అని ఆ, ఆ, ఆయన ఒక ఆయన చెప్తాడు. ఉం? ఆయన పేరు ఎందుకులేండి, జో విటాలే అని ఒక ఆయన, అమెరికన్ ఆథర్. వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్, వెన్ యూ హ్యావ్ లెసన్స్, యూ డోంట్ నీడ్ ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్స్ చేసి చూడక్కర్లా, అది ఆ కలర్లో ఉంటుంది, అది టేస్ట్ చేస్తే ఇలా ఉంటుంది, దాని దానివల్ల ఈ ప్రమాదం ఉంటుంది అని తెలిసిన వాడు చెప్పాడు అనుకోండి, అది చూడగానే ఆ కలరు ఆయన చెప్పినట్టే ఉంది కలరు, టేస్ట్ చేస్తే నిజంగానే అలా అవుతుందేమో, ఎందుకు వచ్చిందిలే అని సర్దుకుంటాం. అది టేస్ట్ చేసి అనుభవించి, అయ్యో అనవసరం టేస్ట్ చేశాను అని బాధపడక్కర్లా. ఎందుకంటే టేస్ట్ చేసిన వాడు చెప్పాడు కదా ఇలా ఉంటుందని, దాని రిపర్కషన్స్ ఇలా ఉంటాయని చెప్పాడు కదా. సో వి లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. అట్లా అదర్స్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకున్న వాళ్ళు ఒక కేటగిరీ. ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, వీళ్ళు చలించరు, ఫీల్ అవ్వరు. ఎందుకని? కారణం చెప్తాను. చెప్పాను కదా, బేర్ మార్కెట్లో బేర్స్ డామినేట్ చేస్తారు, బుల్ మార్కెట్లో బుల్స్ డామినేట్ చేస్తారు. అది ఆ సందర్భంలో మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుంది, డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ. బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడేమో డౌన్ ట్రెండ్, బుల్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడేమో అప్ ట్రెండ్. అప్పుడు బేర్స్ మార్కెట్ టైంలో చాలా లాసులు చూపిస్తాయి షేర్లు. అయితే ఇన్వెస్టరు, ట్రూ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గోస్ బియాండ్ దీస్ థింగ్స్. ఎలా అండి అంటే, ఈగిల్ గురించి విన్నారా? గ్రద్ద, ఈగిల్. ఇట్ ఫ్లైస్ లైక్ ఎనీథింగ్, ఇట్ ఫ్లైస్ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా ఎగురుతుంది అంటారు కదా. అంత ఫాస్ట్గా ఎగురుతూ ఎగురుతూ కూడా ఎక్కడో భూమిలో, ఆన్ ఎర్త్ లేదా వాటరు ఉన్నటువంటి, నడుస్తున్నటువంటి చిన్న చిన్న జీవులను కూడా చూడగలుగుతాయట. ప్రే, దే కెన్ లుక్ అట్ ద ప్రే. అట్లా ఒక్కసారి డైవ్ చేసి వచ్చి టక్కున అది అందుకుని తీసుకెళ్ళిపోగలవు. అంత దూరం నుంచి కూడా చూడగలవు, ఫాస్ట్గా వచ్చి పట్టుకొని వేసుకుని వెళ్ళిపోగలవు. తర్వాత చాలా పైకి ఎగరగలవు. ఈగిల్ గురించి మీరు విన్నారు కదా. అయితే ఆకాశం మేఘావృతం అయ్యి గాలివానలు, తుఫాన్లు, తర్వాత భయంకరమైనటువంటి వర్షం, మేఘావృతం అయిపోయి పడుతాయి కదా. అట్లాంటప్పుడు పాపం ఆకాశంలో విహరించే పక్షుల పరిస్థితి ఏంటంటే పాపం, అక్కడ ఏమన్నా బిల్డింగులు ఉన్నాయా, ఆ బిల్డింగులు దూరి సేద తీర్చుకోవడానికి ఓపెన్ కదా, ఎంత ప్రమాదం అండి. బర్డ్స్, మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ పాపం దే సఫర్ ఎ లాట్. మనిషికి అనుకుంటున్నారా బాధలు? జంతువులకి, పక్షులకి, అన్నిటికీ, జీవరాశులకి అన్నిటికీ ఉంటాయి. ఉంటుంది ప్రాబ్లం. మనం ఫీల్ అవుతాము, అవి ఫీల్ అవ్వు, అంతే తేడా. మనకు ఒక దేవుడు మైండ్ అనేది ఒకటి ఇచ్చాడు కదా, దానివల్ల మనం ఫీల్ అవుతాం, అది ఫీల్ అవ్వు, అంతే తేడా. సో చాలా సఫర్ అవుతాయి, ఎక్కడో చోట తలదాచుకోవాలి, లేకపోతే చచ్చిపోతాయి, ఉండవు. ఆ గాలికి, ఆ వర్షానికి తడిసిపోవటం, ఆ గాలికి, అంతే కదా, అవి జరుగుతుంది జనరల్గా. కానీ ఈగిల్ ఈజ్ ఎ క్లాస్ అపార్ట్. ఏంటి క్లాస్ అపార్ట్ అంటే, అది జంకదు. గాలి వాళ్ళకి, తుఫాన్లకి, మబ్బులకి, మేఘాలకి జంకదు. ఎంత పెద్ద
ఇదైనా కానీ ఎంత పెద్ద వానై పెద్ద మేఘావృతం అయినటువంటి పరిస్థితి అయినా కానీ జంకదు, భయపడదు. మరి ఏం చేస్తుందంటే ఇట్ ఫ్లైస్ అబౌవ్ ది క్లౌడ్స్. ఇప్పుడు ఒక లెవెల్ ఉంటుంది కదా, ఈ లెవెల్ వరకు క్లౌడ్స్, ఇది ఎర్త్ అండి క్లౌడ్స్. మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఏంటంటే చాలా వరకు ఈ దిగువనే ఉంటాయి, దిగువనే ఎగురుతాయి కాబట్టి అవి నేలకు వచ్చి ఎక్కడో చాటికి దిగి ఏదో ఏ మూలనో ఒక మూలన తలదాచుకోవాలి. ఇవేం చేస్తాయి తెలుసండి? ఇది ఉంటే ది ఈగిల్ విల్ పియర్స్ త్రూ అండ్ గో బియాండ్. ఈ మేఘాలకి పైన వెళ్తాయి, వాటికి దే డోంట్ గెట్ ఎఫెక్టెడ్, వాటికి వర్షం పడదు, గాలి గీలి వర్షం గిర్షం ఏమి ఉండదు, పైనే ప్రయాణించేస్తాయి. ఎంత టైం కావాల్సి వస్తే అంత టైం పైన పైన ప్రయాణం చేస్తుంటాయి. అంటే మేఘాలకు పైన ప్రయాణం చేస్తుంటాయి. మరి మేఘాలు ఇంకా 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 వస్తే ఇంకా పైకి వెళ్తాయి, అంతే, తగ్గేది లేదు. మేఘాలు ఇంకా పైకి బాగా ఎక్కువ దట్టంగా ఫామ్ అవుతుంటే దే గో బియాండ్. దే ఫ్లై ఆల్వేస్ అబౌవ్ ది క్లౌడ్స్. ట్రూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా అదే చేస్తాడు. ఇది ఈ బేర్స్ బుల్స్ చేసే ఫైట్ షార్ట్ టర్మ్కి సంబంధించింది. ఆ టైంలో పొంగిపోడు కుంగిపోడు. ఏం చేస్తాడు? చూస్తాడు, ఒక ట్రెండ్లో నడుస్తుంది అనుకుంటాడు, డన్. తర్వాత తగ్గిపోతున్నా కుంగిపోయే ఏదో అయిపోడు. ఇప్పుడు రిపోర్ట్స్ ఏంటంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా అమ్ముతున్నారట. ఇప్పుడు అమ్ముతున్నారట, ఇన్నాళ్ళు ఏం చేశారు? అమ్మి ప్రైమరీ మార్కెట్ వైపు డబ్బులు పెడుతున్నారట. సెకండరీ మార్కెట్ మాకు వద్దురా బాబు, కొత్త ఐపీఓలు ఏమైనా ఉంటే చూద్దాము, కొత్తగా వచ్చినవి ఏమైనా ఉంటే చూద్దాము, ఈ వద్దు, పాత వద్దు, ఈ సెకండరీ మార్కెట్ ఇదంతా దండు బజారు, దండు మార్కెట్ అని. దండు అంటే తెలుసా? గయ్యాళి గొడుసని. సో ఈ ఇట్లాంటి మార్కెట్కి రియాక్ట్ అవ్వరు, దే గో బియాండ్ అంటే ఈ మేఘాలకి పైన బ- విహరించేటటువంటి ఎగిరే ఈగిల్ లాగా వాళ్ళు దే మూవ్ అహెడ్. ఈ మార్కెట్ని పట్టించుకోరు, పడిపోతున్నా పట్టించుకోరు, పెరిగిపోతున్నా పట్టించుకోరు. ఎందుకంటే ఎంత హోల్డ్ చేయాలో అంత హోల్డ్ చేసేసి పెట్టుకున్నారు. ఏదైనా అవసరం అయితే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, కొంచెం ఇది బాగుంది, బాగా తగ్గింది, లెట్ మీ యావరేజ్, కొద్దిగా యాడ్ చేస్తాను, అట్లా చేస్తారు. అంతేకాదు వాళ్ళు ఎంత ఎంత మెచ్యూరిటీ ఉంటుందంటే, ఇది బాగా పీక్ వచ్చినట్టుందే, బుల్ మార్కెట్లో బాగా పీక్ వెళ్ళిపోతాయి కదా, ఎంత యుఫోరియా బాగుంది, ఇది బాగా పీక్ వచ్చింది, అవి ఏదో న్యూస్ అది ఇదేదో చెప్పి పెంచేశారు, సో తలకట్టు చేస్తానని తలకట్టు కడతాడు. ఇట్లా తలకట్టు కట్టి కొంత పోర్షన్, స్మాల్ పోర్షన్ అక్కడ అమ్ముతాడు, అమ్మి జోబులో వేసుకుంటాడు డబ్బులు, ఊరికే కూర్చో తమాషా. ఇంకా వెళితే ఇంకొంచెం తలకట్టు కడతాడు, ఇది పీక్లో వదిలేస్తాడు, ఏం పర్లేదు, ఇంకా ఉంది కదా, బోల్డ్ అంత ఉంది కదా, నేను తీసింది కొద్దిగానే కదా, ఒక 10% 20% తీస్తే 80% ఉందిగా, ఇంకా పెరిగిపోతే పెరిగిపోని, ఆ 80% పెరుగుద్ది కదా. అట్ హైయెస్ట్ పాయింట్, లోవెస్ట్ పాయింట్ షేర్లకు ఉండదు, లోవెస్ట్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ మూవింగ్ కదా, అలా జర్నీ, ఇట్స్ ఎ జర్నీ. సో లేకపోతే అది కూడా చేయడు, ఊరుకుంటాడు, ఏం కాదు. 800 షేరు టాటా మోటార్స్ 1150. నిన్న మొన్న మా నేటివ్ ప్లేస్లో మా ఫ్రెండ్ని కలిశాను, వాడు నాకు మెట్రికులేషన్ అంటే స్కూల్ ఫైనల్ లెవెల్లో క్లాస్మేట్, నాతో పాటు చదువుకున్నాడు, రిటైర్డ్ అయిపోయాడండి. టాటా మోటార్స్ అంట 800 750 అంతకో కొన్నాడంట, చాలా క్వాంటిటీ కొన్నాడు, గట్టిగా కొనేసి వదిలేశాడు, హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇప్పుడు బిలో 700 నడుస్తుంది. అంటే ఆ టాటా మోటార్స్ నుంచి వాడు దాయాదులు తాతలు ముత్తాతలు బిల్డింగ్ ఉంది పక్కన చూపించాడు, ఈ బిల్డింగ్ లో మొత్తం కో పార్ట్నర్స్ బోడు మంది ఉంటారు కదా వాళ్ళు, ఇదిగో ఇది ఈ మూడు పోర్షన్స్ మొత్తం కొనేస్తే బిల్డింగ్ నాకు అయిపోద్ది, ఇంకో బిల్డింగు మా తాతగారి తండ్రి వాళ్ళది, ఈ డబ్బులు దానికి ఉపయోగిస్తాను అంటున్నాడు. వచ్చినప్పుడే ఏమంటున్నాడు? వచ్చినప్పుడే కొని పడేశాడు.
ఏమి చక్కగా స్థిమితంగా చాలా తాపీ ధర్మారావు లాగా తాపీగా కూర్చున్నాడు, ఏదో కబుర్లు చెప్తున్నాడు. అనుకోకుండా కలిసి ఏంటి ఎట్లా ఉన్నావు ఏంటి అంటే నాలుగు ముక్కలు మాట్లాడుకున్నాం, అయిపోయింది. మరి 1100 600 700 దగ్గర కొన్న వ్యక్తి 1100 1150 చూశాడు, అక్కడేం ప్రాఫిట్ బుక్ చేయలే. ఇవాళేమో బిలో 700 వచ్చింది టాటా మోటార్స్. ఇప్పుడు పడిపోయేటప్పుడు నెగిటివ్ న్యూస్ తెగ వచ్చేస్తాయి. అబ్బో ఎలాన్ మస్క్ వచ్చేస్తున్నాడు, వాడు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పోయింది ఇంకేముంది అవుట్ అంటారు. లేకపోతే ఇంకోటి ఏదో అంటారు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది అంటారు. లేకపోతే దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అంటారు, లేకపోతే ఈ లిథియం బ్యాటరీస్ ప్రాబ్లం ఉంది అంటారు. లేకపోతే ఈ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్లాప్ స్టోరీ అంటారు. లేకపోతే డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటారు. ఎక్కడ లేని నెగిటివ్ న్యూస్ అన్నీ తీసుకొచ్చి చెప్తారు పడిపోయే మార్కెట్లో. అలాగే పెరిగే మార్కెట్ ఎక్కడ లేని పాజిటివ్ న్యూస్ అన్ని తీసుకొచ్చి చెప్తుంటారు. ఈగిల్ లాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. టాటా మోటార్స్ స్ట్రాంగ్ అనుకున్నాను కదా, నేను కొన్నాను కదా, ఎందుకు దాని గురించి ఆలోచించడం? మా వాడు ఇట్లాగే చేస్తుంటాడు, ఒకటో రెండో షేర్లే కొంటాడు, ఒకటే లేదా రెండు. ఇంతకుముందు ఒకసారి బిఎస్సి లిమిటెడ్ అని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, అలా కొంటుంటే వాడు సర్వీస్లో ఉన్నాడు అప్పుడు. అలా కొంటుంటే పడిపోయిందంట. పడిపోతుంటే పడిపోతుంటే భయపడకుండా డబ్బులు ఉన్నప్పుడల్లా కదా యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు అంతే. మొత్తం ఎన్ని లక్షలు పెట్టాడో నాకు గుర్తులేదు, తెలియదు, అడగలేదు. ఆ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది. 2018లో అనుకుంటా, నేను హైదరాబాద్ మీటింగ్ ఇందిరా పార్క్లో వచ్చినప్పుడు బిఎస్సి కొనుక్కోండి అని చెప్పాను. ఆ కొనుక్కోండి అని చెప్పినప్పుడు 600 650 700 ఉంది అది. ఆ 700 నుంచి ఇంకా 200 300కి తగ్గిపోయింది, నేను అనుకోవటం అంత పడిపోయింది. అప్పటి నుంచి పడుతూనే ఉంది. అయితే వీడేం చేశాడంటే, ఇది స్టాక్ ఎక్స్చేంజ్ కదా, స్టాక్ ఎక్స్చేంజ్ ఏం బంద్ అవ్వదు కదా, చూద్దాం ఏదైతే అది అవుద్ది అనుకుని అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ యావరేజ్ చేసుకుని వచ్చాడు. శక్తి మేరకు వదిలేశాడు. ఐ స్టార్టెడ్ పికింగ్ అప్. పెరిగి 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 వాడంతా చెప్పాడు 30 lakhs 35 lakhs టోటల్గా వచ్చిందట, అమ్మేశాడు. ఉంచితే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది ఇప్పటికి. 35 40 lakhs చెప్పాడు. ఇదిగో ఈ బిల్డింగ్ ఇల్లు కట్టేశాను, ఎందుకు ఇంకా ఆడ బాగా తీసేసాను అన్నాడు. ఇల్లు చూపిస్తున్నాడు. 40 లక్షలు ఒక ఫ్లోర్ వేసాను అంటే, సంవత్సరం జీవితాంతం ఉద్యోగం చేస్తే 30 లక్షలు ఎంత వచ్చిందట ఆయన ఉద్యోగానికి. రిటైర్మెంట్కి 30 లక్షలు ఎంత వచ్చిందట. ఈ సింగిల్ షేర్లో బిఎస్సిలో అంతకన్నా ఎక్కువ వచ్చిందట. ఎంత టైంలో వచ్చిందా అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చిందట. రిటైర్మెంట్లో వచ్చిన డబ్బుల కంటే సింగిల్ షేర్లో 3 4 ఏళ్లలో అంత వచ్చింది. 35 ఏళ్ళు 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 30 లక్షలు వస్తే 3 4 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్లో 30 40 లక్షలు ఎంత వచ్చింది కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. బాగుందా, నచ్చిందా? కాబట్టి బి ఏ నీగిల్ ఇన్వెస్టర్. జనరల్గా కోర్స్ లెసన్స్లో చెప్తుంటాను ఇట్లాంటివి, కానీ ఈ వీడియోలో చెప్పను. ఎందుకంటే జనరల్ వీడియోలో ఎప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు. ఏవో కామెంట్లు పెడుతుంటారు, బోల్డ్ అంత టైం తినేసావు, సోది అది ఇదేదో అంటుంటారని చెప్పి నేను ఐ డోంట్ ఇండల్జ్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఈగిల్ టైప్ ఇన్వెస్టరా లేకపోతే ఓకే, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. మార్కెట్లు ఇంతేలేండి, తగ్గుతాయి, భయపడక్కర్లేదు, మళ్ళీ రికవర్ అవుతాయి. ఇట్ టేక్స్ టైం సమ్ టైమ్స్. గుడ్ నైట్.